వీటీవీ ప్రేక్షక మహాదేవులందరికీ నా నమస్కారాలు. వీటీవీ చైర్మన్గా ఈరోజు చాలా సుదినం, ఒక అద్భుతమైన రోజని నేను భావిస్తున్నాను. ఇది చిరకాలం గుర్తుంచుకునే ఒక మంచి రోజు. ఎందుకంటే ఈరోజు నా గురువు గారిని నేను ఇంటర్వ్యూ తీసుకునే ఒక భాగ్యం, మహద్భాగ్యం కలిగింది. అది నా పూర్వజన్మ సుకృతం. అయితే శ్రీ ఎంఎస్ రామారావు గారి పరంపర. ఆయన ఒక మహానుభావుడు, ఒక దైవాంశ సంభూతుడు. ఆయన చిరకాలం ఈ సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం జీవించి ఉండే ఒక మహానుభావుడు. ఆయన మనవడుగా మీరు డాక్టర్ శ్రీనివాస్ గారు, మీరు ఆయన పరంపరను కొనసాగిస్తూ ఒక ట్రస్ట్ పెట్టి మీరు ఎంతోమందికి, కొన్ని లక్షల మందికి మీరు ఈరోజు భగవంతుడి స్వరూపంలో ఒక అందరికీ, మాలాంటి శిష్యులకి ప్లస్ ఎంతోమందికి మీరు ఆ దైవభక్తిని ప్రసాదిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు చేస్తున్న ఈ మీ యజ్ఞంలో మేమందరం పాలుపంచుకోవడం, మీరు మాకు ఈ ఇంటర్వ్యూని ఇవ్వడం నిజంగా మీ పాదాభివందనం, మీకు నమస్కారం. అయితే జై శ్రీరామ్. ఈరోజు మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ చిరంజీవులైన ఆంజనేయ స్వాముల వారి భక్తులుగా, ఉపాసకులుగా మీరు ఆయన నడిపిస్తున్న మీరు ఎన్నో అనుభవాల్ని, ఎన్నో అనుభూతుల్ని పొందారు. ఇవన్నీ మీ శిష్యులందరికీ అందించే క్రమంలో మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, మాలాంటి వాళ్ళకి ఎలా మార్గదర్శకంగా ఉండబోతున్నారు? మీ మాటల్లో. చాలా మంచి ప్రశ్న వేశారండి. వేయటమే చాలా గొప్ప ప్రశ్న. గురు శిష్య సంబంధం. సాధారణంగా ఆస్తి అన్నది మనం సంపాదించింది మన కుటుంబ సభ్యులకి వెళ్తుంది, కానీ జ్ఞానం అన్నది, తపస్సు అన్నది లోకానికి అంతా వెళ్తుంది. తాతగారు అందించినటువంటి సంపద వంశపారపర్యంగా నాకు వచ్చిన అది నేను అందరికీ ఇవ్వటం వల్ల కొన్ని ఇవ్వటం వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ సంపద అందరికీ పంచడం వల్ల నేను ఇంకా సిరి సంపదలతో, అంటే ఆ సాధన కూడా అంతే. ఎంత మనం జనానికి అందిస్తే మనకు అంత యోగ్యత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలామంది మన కార్యక్రమాల ద్వారా చాలా ప్రభావితం అవుతున్నారు. నేను పాడుతుంటేనే అదొక యోగం లాగా, అది ఒక ధ్యానం. అది నేను కూర్చుని పాడుతూ ఉంటాను 3-5 గంటలు రామాయణం మీద వ్యాఖ్యానం చేస్తూ గానం చేస్తున్న సమయంలో అందరూ కూడా, వాళ్ళు కూడా నాతో కలిపి పాడుతూ ఉంటారు. బయటకు వచ్చినప్పుడు ఏమంటారంటే, ఈవేళ ఎక్కడికో వెళ్ళండి, ఎంతో సమయమే తెలియలేదు, 3 గంటలు దాటిపోయిందని అంటుంటారు. ఎందుకంటే నాతో కలిపి పాడటం వల్ల మంత్రం కూడా ఉంది, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే అని. సహనావతు సహనవు. ఏదైనా పూర్ణత్వం రావాలంటే ఇప్పుడు గుండ్రంగా ఉండే వస్తువు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఆగిందని మనకు కనపడదు. శక్తి అన్నది ఎప్పుడు ఎలా వస్తుంది, ఎక్కడ ఆగుతుందో తెలియదు. అలాగా ఈ గురు శిష్యు పరంపర కూడా, అది కూడా ఒక గొప్ప రుణం అండి, దేవరుణం. అనేక రుణాల్లో గొప్ప రుణం ఏంటంటే గురు శిష్యు సంబంధం. ఆ గురు శిష్యు సంబంధంలో గురువు మీదకు ఉండే నమ్మకం, శిష్యుడికి ఉండే నమ్మకం, అంటే గురువుని ఎంత గొప్పగా శిష్యుడు అభిమానిస్తూ ఉంటాడో అది అప్రయత్నంగా తనలో ఉన్న సాధనా శక్తి, యోగ్యత పెంచేస్తూ ఉంటుంది. మొట్టమొదటి లక్షణం అది. సో గురువు దగ్గరికి ఆశ్రయించేటప్పుడు మనం ఏంటంటే అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతోటి, సంపూర్ణమైన విశ్వాసంతో వెళ్ళాలి. మనం గురువుకి ఏముందో తెలుసుకుందాం అని పరీక్ష పెట్టడానికి వెళ్ళకూడదు. గురువు దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలి, ప్రతిరోజు ఒక పరీక్ష కింద వెళ్తేనే మనకి ఫలితం వస్తుంది. అలాగే ఇప్పుడు ఉండేటటువంటి సామాజిక వ్యవస్థలో, సమాజంలో అందరికీ అనుమానాలు ఉంటాయి. ఏం నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటే వాళ్ళకి సమయానుకూలంగా ఏమేమి వస్తే అవి నేర్పుతూ సాధన ద్వారా ఎవరైతే ఎదుగుతారో వాళ్ళకి విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. హిమాలయ యోగిక్ కాలింగ్ అని, అంటే హిమాలయాల్లో, అంటే మనం ఒక ఋషి ఎలాగ బతికాడు ఆ రకంగా ఒక బృందాన్ని తీసుకెళ్ళి, నువ్వే వేళ ఋషి, నువ్వే వేళ యోగి, ఒక యోగి ఎలా బతుకుతాడో నువ్వు తెలుసుకోవాలి, అంటే నువ్వు యోగి కింద మారాలి. ఆ రకమైనటువంటి ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అంటే ఆయనకి ఒక గురుస్థానాన్ని ఇచ్చి, ఒక గురువులాగా కూర్చోవాలి, గురువులాగా ఎక్స్ప్లోర్ కావాలి, సాధన చేయాలి. ఆ రకంగా ఒక్కొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం అండి. ఇదొకటి.
రెండోది ఏంటంటే మనం ఫీల్డ్ ట్రైనింగ్ అంటాం కదండి, అవును. ఇలాగ ఫీల్డ్ ట్రైనింగ్ దీనికి కూడా ఈ రోజుల్లో అవసరం. ఎందుకంటే మన టైం చాలా తక్కువ, స్పాన్ తక్కువ. ఈ స్పాన్లో ఎక్కువ పొందాలంటే ఏం చేయాలంటే ఫీల్డ్ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే ఒక్కొక్క చోట అందరం కలిసి బృందంగా వెళ్తాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాం, అలాగే కలిసి అన్ని షేర్ చేసుకుంటాం. ఇలాగ కొన్ని చూసి నేర్చుకోవాలి, కొన్ని చెప్పి నేర్చుకోవాలి, కొన్ని చెప్పి చేయించాలి, కొన్ని చేస్తుంటే చూసి చేయాలి. ఈ రకమైన ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నాం. కేవలం బోధ ద్వారా ఏం రాదండి, వాళ్ళకి మనసులోంచి రావాలి, అది కార్యరూపం దాలాలి. అటువంటి 3 కలిపినటువంటి వర్క్షాప్స్ కూడా కొన్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాం. అవి అతి త్వరలో మేము ప్రకటన చేస్తామండి. చాలా సంతోషం స్వామి. మేము మరీ చిన్నప్పుడు మా నాన్నగారు టైంలో మీ తాతగారైన శ్రీ ఎంఎస్ రామారావు గారు పాటలు లేనిదే ఏ ఊరు లేదు. అవును. రామాలయం లేని ఊరు లేదు, ఆయన గాత్రంతో ఆయన పాటలు లేనిదే ఏ ఊరు లేదు. అలాగే వెంకటేశ్వర స్వామి ఈరోజు కూడా తిరుమలలో రాత్రి మన సుందరకాండ పౌలింపు సేవతో ముగింపు. అది ఆయన జన్మజన్మల పుణ్యం. అది మీకు మాకు అందరికీ చాలా అదృష్టం, భాగ్యం. సో అలాగే మీ గాత్రం మేము వింటుంటే నేరుగా మాకు నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, మన సనాతన ధర్మం గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. సో దీన్ని ఇంకా మా లాంటి వాళ్ళ విన్నపం, ఇంకా మీరు సామూహికంగా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మీ గాత్రాన్ని వినిపించాలని మీరు ఎన్నో వేలు లక్షలు చేస్తున్నారు, అభిషేకాలు అన్నీ. ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమైనా చేసే ఆలోచన ఉందా, లేదంటే ఇంకా ఏదన్నా సామూహికంగా పెద్ద ప్రోగ్రామ్స్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఆ మహద్భాగ్యం అందరికీ అందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం 3 రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరైతే దేవాలయాల వాళ్ళు కానీ లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఇళ్లలో ప్రోగ్రాం పెట్టుకుంటే మనం కూడా వెళ్ళి చేస్తున్నాం. దేవాలయాల్లో కుంభాభిషేకాల్లో ఉత్సవాల్లో మనం పాడుతున్నాం. అది నిరంతరం జరిగేటటువంటి ప్రచారం. అది కొన్ని మన ట్రస్టు కొన్ని క్షేత్రాల్లో తీసుకెళ్ళి చేస్తున్నాం. బృందాలుగా తీసుకెళ్ళి శ్రీలంకలో చేసాం, నెక్స్ట్ కంబోడియాలో చేస్తున్నాం, తర్వాత ఇలాగా అన్ని మన భారతదేశంలో అన్ని దివ్యక్షేత్రాల్లో కాశీలో చేసాం, అయోధ్యలో చేశారు, చిన్న తిరుపతిలో చేసాం. ఇలాగ ఒక్కొక్క క్షేత్రంలో మనం బృందాలుగా తీసుకెళ్ళి చేస్తాం సామూహిక పారాయణం. ఇది కాకుండా మాధ్యమాల ద్వారా కూడా వచ్చేసినాయి. ఇప్పుడు టీవీల్లో కూడా లైవ్ టెలికాస్ట్లు అవుతున్నాయి, ఇళ్లలో కూర్చొని వింటున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొత్త ప్రోగ్రాం ప్లాన్ చేసింది ఏంటంటే రామనామం గ్రామ గ్రామం అని ఒకటి. సంపూర్ణ రామాయణం, రామరథాన్ని, ధర్మము సత్యము ఇవన్నిటి కూడా అందించడానికి రామనామ రథం లోకంలో దానివల్ల లోకంలో దైవబలం పెరుగుతుంది, ధర్మబలం పెరుగుతుంది, సత్యబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనిషిలో కూడా పరివర్తన ఖచ్చితంగా వస్తుంది, కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. రామనామం, రామకథ ఒక గొప్ప చరిత్ర మంది. కథ కాదు, అది గొప్ప చరిత్ర. ఆ చరిత్రను చెప్పుకుంటూ మన జీవితాన్ని ఒక చరిత్రగా మార్చుకునేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి. సో ఆ రకంగా అందరినీ నడిపించుకుంటూ ఇట్లాంటి ఒక కార్యక్రమం కూడా మనం అతి త్వరలో ప్రారంభిస్తున్నాం. మీలాంటి వాళ్ళందరూ పెద్దలు సహకరిస్తే ఆ కార్యక్రమం ఇంకా గొప్పగా ఉంటుంది. చాలా సంతోషం. ఈరోజు వీటీవీ ప్రేక్షకులకి మీరు ఒకటి చెప్పారు, రామనామం గ్రామ గ్రామం. ఇంతకుముందు మేము విన్నట్లేదు. అవునండి, మా మహద్భాగ్యం, మా ద్వారా మొదటిసారి చెప్పారు, బయటకు వచ్చింది. ఇది చాలా చాలా సంతోషం. ఇది ప్రతి ఊరు నుంచి కదలిక, ప్రతి వందలు వేలు లక్షల మంది అయ్యి ఈ మొత్తం భారతదేశంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చి అందరికీ మంచి జరగాలి, ఈ దేశానికి మంచి, ఇంకా సనాతన ధర్మం ఇంకా పెరగాలి, బలపడాలి. తద్వారా లోక కళ్యాణానికి, లోకహితానికి మీరు పాలు పంచుకుంటారు. చాలా అద్భుతం. ఈరోజు మీరు ఈ మాటను చెప్పారు, చాలా సంతోషం. మీరు మా వీటీవీకి కూడా అప్పుడప్పుడు ఈ అవకాశాన్ని ఇస్తూ 10 మందికి, కొన్ని వేల మంది, లక్షల మందికి ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ఇస్తారని కోరుకుంటూ మీకు పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. మీ వీటీవీ కూడా చాలా అభివృద్ధి పదంలో నడిచి ఎంతో మందికి నిజాన్ని చూపిస్తూ, బలాన్ని కలిగిస్తూ, నమ్మకాన్ని కలిగిస్తూ, దైవ ప్రచారం కూడా బలంగా చేయాలి. సమాజానికి, కుటుంబానికి హితంగా ఉండేటటువంటి పోషణ పాత్ర వహించాలని కోరుకుంటూ శుభమస్తు.
ధన్యవాదాలు. జై శ్రీరామ్.